గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఆస్ట్రేసి ఫ్యామిలీ గురించి నేర్చుకున్నాం కదా, దాన్నే కంటిన్యూ చేద్దాము. ఆస్ట్రేసి ఫ్యామిలీలో మనం ఎక్కడి వరకు చూసాము? నెక్స్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ అయిపోయిన తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్ చూసాం కదా. ఫ్లోరల్ క్యారెక్టర్స్లో ఫ్లోరల్ ఫార్ములా గురించి మనం డిస్కస్ చేసుకోలేదు. ఫ్లోరల్ ఫార్ములా తీసుకుంటే కనుక దీంట్లో మనకి 2 types ఆఫ్ ఫ్లోరైడ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకునే 2 types ఆఫ్ ఫ్లోరల్ ఫార్ములాస్ వేసుకుంటాం. వాటిని బేస్ చేసుకొని ఏం చేస్తాము? 2 types ఆఫ్ ఫ్లోరల్ ఫార్ములాస్ వేస్తాం. ఫస్ట్ మనం రే ఫ్లోరైడ్స్, కిరణ పుష్పకాలు. ఫస్ట్ ఏంటి? రే ఫ్లోరైడ్స్, కిరణ పుష్పకాలు. దీంట్లో మనకి పుచ్చాలు ఉన్నాయి కాబట్టి ఏమని పిలుస్తున్నాము? బ్రాక్టియేట్ గా పిలుస్తున్నాం అనమాట. బ్రాక్టియేట్ ప్లస్ ఇది ఎలా ఓన్లీ ఇది సెక్షువల్. కిరణ పుష్పకాలు ఓన్లీ సెక్షువల్ కాబట్టి సెక్షువల్ గా ఉన్న వాటికి ఆల్రెడీ నేను చెప్పాను కదా, సెక్షువల్ గా ఉన్నది ఎలా ఉంది? జైగోమార్ఫిక్ గా ఉంది. ఎలా ఉంది? సెక్షువల్ ఫ్లవర్ ఉంటే ఆటోమేటిక్ గా ఏముంటుంది? రే ఫ్లోరైడ్స్ జైగోమార్ఫిక్ గా ఉంటాయి అనమాట. రే ఫ్లోరైడ్స్ ఎలా ఉంటాయి? జైగోమార్ఫిక్. కాబట్టి మన జైగోమార్ఫిక్ పాక్షిక సంశ్రితం కాబట్టి పర్సెంటేజ్ గుర్తు సింబల్ వేసుకున్నాము, పర్సెంటేజ్ సింబల్ వేసుకున్నాం. ఇది మనకి సెక్షువల్ ఫ్లవర్స్, ఇవన్నీ కూడా సెక్షువల్ కాబట్టి సెక్షువల్ సింబల్ ప్లస్ గుర్తు వేసుకున్నాం. నెక్స్ట్ కేలెక్స్ అన్ని కూడా మనకి రక్షక పత్రాలు అన్ని కూడా ఎలా ఉంటాయని చెప్పుకున్నాం, అన్ని కలిసిపోయి ఉంటాయి. అన్ని కూడా కలిసిపోయి ఉంటాయి. లైక్ ఇవి పాపస్ అన్ని కలిసిపోయి ఒక గుచ్చంలాగా ఉంటాయి. అన్ని కలిసిపోయి ఎలా ఉంటాయి? ఫ్లవర్ చుట్టూ కలిసిపోయి ఒక గుచ్చంలా ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాము? కే. ఇంకా నెంబరింగ్ ఏమి ఉండదు, ఇన్ఫినిటివ్ కూడా ఉండదు కాబట్టి పాపస్ అని పిలుస్తున్నాం అనమాట. నెక్స్ట్ కొరెలాస్ నెంబరు 5 అని చెప్పుకున్నాం. ఈ 5లో కొన్ని ఎలా ఉంటాయని చెప్పుకున్నాము? 2/3 అరేంజ్మెంట్ వేసుకోవడానికి కారణం ఏంటి? ఇక్కడ రెండేమో ఎలా ఉంటాయి అన్నాము? కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. 3 ఏమో పెద్ద సైజులో ఉంటాయి, 2 ఏమో చిన్న సైజులో ఉంటాయి, 3 ఏమో పెద్ద సైజులో ఉంటాయి. కాబట్టి 2/3 అరేంజ్మెంట్ వేసుకున్నాం అనమాట. కొరెలాస్ కొన్ని స్పీసెస్, అన్ని స్పీసెస్ కాదు, అవి కూడా ఏంటి? రే ఫ్లోరైడ్స్ మాత్రమే. రెండేమో చిన్నగా ఉంటాయి, రెండేమో పెద్దగా ఉంటాయి. పెటల్స్ తీసుకుంటే మనకి 2 పెద్దవి ఉంటాయి, 2 చిన్నగా ఉంటాయి. పెద్దవి 3 కూడా కనిపిస్తూ ఉంటాయి బాగా. ఈ చిన్నవి 2 పెటల్స్ కొంచెం కింద వైపు ఉండి ఇవి కొంచెం వాటి మీద చిన్నగా ఉండి అవి అంత పెద్ద క్లారిటీగా కనిపించవు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది సెక్షువల్ ఫ్లవర్ అని చెప్పాం కదా. సెక్షువల్ చెప్పాం కాబట్టి ఏకలింగంగా చెప్పాం కాబట్టి దీంట్లో యాండ్రీషియం ఆబ్సెంట్ అనమాట. ఏంటిది? యాండ్రీషియం ఆబ్సెంట్. ఏకలింగంగా చెప్పాం కాబట్టి దీంట్లో యాండ్రీషియం A0 అనమాట. A0గా తీసుకుంటాం. నెక్స్ట్ గైనీషియం. దీంట్లో మనకి ట్రిప్లెట్స్, మనకి కార్పెల్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి అనమాట. 2 కార్పెల్స్ ఉంటాయి. ఓవ్యూల్ ఎలా ఉంటుందంటే మనకి ఇన్ఫీరియర్ ఓవ్యూల్ కనిపిస్తుంది, నిమ్న అండాశయం కనిపిస్తుంది. అండర్లైన్ మాత్రం పైన చేస్తాం. దీనికి రివర్స్లో చేస్తాం కదా, అండర్లైన్ పైన చేస్తాం. ఓవ్యూల్ ఇన్ఫీరియర్ ఓవ్యూల్ అయినా కానీ నిమ్న అండాశయం, కానీ ఇక్కడ చేయాలి, కింద చేయాలి, కానీ రివర్స్లో చేస్తాం కాబట్టి ఎక్కడ చేస్తాం? మనం పైన అండర్లైన్ చేస్తాం అనమాట. ఇది రే ఫ్లోరైడ్స్కి సంబంధించి. నెక్స్ట్ డిస్క్ ఫ్లోరైడ్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి? డిస్క్ ఫ్లోరైడ్స్ తీసుకుంటే దీంట్లో మనకి బ్రాక్టియేట్ కామన్. డిస్క్ ఫ్లోరైడ్స్ చక్రాభ పుష్పకాలు బైసెక్షువల్ అని చెప్పుకున్నాం కదా. చక్రాభ పుష్పకాలు బైసెక్షువల్గా ఉంటాయి కాబట్టి దీంట్లో బ్రాక్టియేట్ అంటే బిఆర్ అని పిలుస్తాము. బైసెక్షువల్ అని చెప్తున్నాం. బైసెక్షువల్ కాబట్టి ఇవి ఎలా ఉంటాయంటే యాక్టోమార్ఫిక్గా ఉంటాయి, సంశ్రితంగా ఉంటాయి అన్నమాట. యాక్టోమార్ఫిక్గా ఉన్నది కాబట్టి ప్లస్ సింబల్ వేసుకున్నాం. బైసెక్షువల్ కాబట్టి 2 కలిపి వేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో కూడా కామన్ కొరెలాస్, మన కేలెక్స్ ఎలా ఉంటాయి? పాపస్ ఒక కుచ్చు ఎలా ఉంటాయి కాబట్టి కామన్. నెక్స్ట్ కొరెలాస్ దీంట్లో నెంబర్ ఎంత? 5. దీంట్లో అన్ని 5. మనకి ట్రైడాక్స్ తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయి? అన్నీ కూడా బయటికి ఓపెన్లో 5 కనిపించినాయి. 5 కూడా మనకి బయటకు కనిపిస్తూ ఉంటాయి కదా. బయటకు కనిపించిన వాటిని వీటిలో మనకి ఈ డిస్క్ ఫ్లోరైడ్స్లో అంటే కొన్ని స్పీసెస్ తీసుకుంటే అవి ఆ అవుటర్ సైడ్లో డిస్క్ ఫ్లోరైడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా.
అందులో ఇవి 5 కూడా బయటికి కనిపిస్తాయి. అందుకే 2/3 అరేంజ్మెంట్ ఏం వేసుకోలేదు, ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకున్నాం. నెక్స్ట్ యాడ్ విషయంలో, యాడ్ విషయం తీసుకుంటే కేసరావళిలో కేసరాల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి అనమాట. కేసరావళిలో కేసరాల సంఖ్య 5 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ గైనీషియం తీసుకుంటే ఈ గైనీషియంలో మనకి దీంట్లో కూడా కార్పెల్స్ నెంబర్ 2 అనమాట. కార్పెల్స్ నెంబర్ ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా 2 ఉంటుంది కాబట్టి 2 వేసుకున్నాము. నెక్స్ట్ దీంట్లో కూడా మనకి నిమ్న అండాశయం ఉంటుంది కాబట్టి ఇన్ఫీరియర్ ఓవ్యూల్ ఉంటుంది కాబట్టి అండర్లైన్ పైన చేసుకున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ మరి యారో సీకి పెట్టాం, ఏ నుంచి సీకి పెట్టాం అంటే ఏంటి? ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, ఏం చెప్పాము? ఆపోజిట్లో కొరెలాస్కి ఆపోజిట్లో స్టామన్స్ ఉంటాయి. ఆపోజిట్లో వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక పెటల్ ఉంటే దానికి ఆపోజిట్లో స్టామన్ వేసుకున్నాం కదా. ఇక్కడ ఒక పెటల్ ఉంది, దానికి ఆపోజిట్లో ఏముంది? స్టామన్ ఉంది, అంతే కదా. ఆపోజిట్లో పెటల్కి ఆపోజిట్లో స్టామన్ ఉంది కాబట్టి ఏం చేసాము? ఫ్లోరల్ ఫార్ములాలో యారో ఏకి సికి ఈ ఒక యారో ఇచ్చుకున్నాం అనమాట. ఏకి సికి యారో ఇచ్చుకున్నాం. ఇది కొరెలా అయితే ఇది స్టామన్గా తీసుకుంటున్నాం. ఎలా ఉంటుంది? కొరెలాకి స్టామన్ ఆపోజిట్గా ఉంటుంది, స్టామన్కి ఆపోజిట్లో కొరెలా అనమాట. ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఏమి ఇచ్చుకున్నాం ఇక్కడ మనం? యారో, ఏ నుంచి సికి ఒక యారో ఇచ్చాం అనమాట. ఇది ఫ్లోరల్ ఫార్ములా. నెక్స్ట్ పరాగ సంపర్కం. నెక్స్ట్ ఏంటి? ఓవలేషన్, పరాగ సంపర్కం. మ్యాక్సిమం ఆస్ట్రసీ ఫ్యామిలీ అన్నింటిలో కూడా పరాగ సంపర్కం ఎలా జరుగుతుందంటే మనకి ఎంటమోఫిలి, కీటక పరాగ సంపర్కం జరుగుతుందమ్మా. ఎంటమోఫిలి, కీటక పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఎందుకు కీటక పరాగ సంపర్కం జరుగుతుందని చెప్తున్నాము అంటే ఫ్లవర్స్ మ్యాక్సిమం అన్ని ఫ్లవర్స్ కూడా దీంట్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఏమీ ఉండవు, అన్ని మ్యాక్సిమం చిన్నవే ఉంటాయి. చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వచ్చి వాటి మీద హనీ కోసం వాటి మీద ఇవి వచ్చి వాలుతూ ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా వాటి యొక్క ముఖ భాగాలకి ఇవి ఈ ఏదైతే పోలెన్స్ ఉన్నాయో పోలెన్స్ టచ్ అయ్యి అది వేరే ఫ్లవర్ మీద వెళ్ళినప్పుడు ఫెర్టిలైజేషన్ జరుగుతూ ఉంటుంది. మనకి ఆ విషయం తెలిసిందే కదా. అన్నీ కూడా ఎలా ఉంటాయంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఓన్లీ ఇన్సెక్ట్స్ మాత్రమే వచ్చి వాలడానికి అనువుగా ఉంటాయి. ఆ చిన్న ఫ్లవర్ మీద వచ్చి ఏ బర్డ్ అన్నా వచ్చి వాలింది అనుకోండి, ఏమవుతుంది? అది కింద పడుతుంది అనమాట, కింద పడిపోద్ది. కాబట్టి ఇవి ఏం చేస్తాయి? ఓన్లీ ఎవరిని మాత్రమే అట్రాక్ట్ చేయగలం అంటే ఇన్సెక్ట్స్ మాత్రమే అట్రాక్ట్ చేయగలం అనమాట. ఈ ఫ్లోరెట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? దగ్గరగా ఉంటాయి కదా. దగ్గరగా ఉండి మంచి కలర్స్లో కూడా ఏమి ఉండవు ఇవి. కాకపోతే ఇవి ఓన్లీ ఇన్సెక్ట్స్ మాత్రమే ఈ పెటల్స్ అట్రాక్ట్ చేయగలం అనమాట. ఈ పెటల్స్ అన్నీ కూడా ఈ దగ్గరగా ఉన్న ఫ్లోరెట్స్ అన్నీ ఇన్సెక్ట్స్ మాత్రమే, కీటకాలను మాత్రమే ఆకర్షించగలవు. దగ్గరగా ఉన్న ఫ్లోరెట్స్ మ్యాక్సిమం అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఒకేసారి ఫెర్టిలైజేషన్ జరగడానికి మనకి ఒకేసారి పరాగ సంపర్కం జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకు? అన్నీ దగ్గరగా ఉంటాయి, దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఒక ఇన్సెక్ట్ వచ్చి ఒక ఫ్లవర్ మీద వాలింది, అది వెళ్ళి ఏం చేస్తుంది? వేరే ఫ్లవర్ మీద హనీ తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది కదా, కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మొత్తం ఆ ఫ్లవర్ మీద ఇది వెళ్ళి వాలినప్పుడు ఏమవుతుంది? ఈ పోలెన్స్ అక్కడ నుంచి తెచ్చిన పోలెన్స్ అన్నీ కూడా దీని మీద వచ్చి పడతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? పోలినేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. పరాగ సంపర్కం జరిగిపోతుంది, పోలినేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. ఇక్కడ మనకి అడుగు భాగంలో ఉంటుంది కదా డిస్క్, ఎక్కడ ఉంటుంది? హనీ డిస్క్ ఎక్కడ ఉంటుంది? ఈ ఫ్లవర్ యొక్క అడుగు భాగంలో ఉంటుంది కదా. మకరందం గ్రంథి ఎక్కడ ఉంటుంది? అక్కడ నుంచి ఏమవుతుంది? మకరందాన్ని, ఈ హనీని ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు అంటే ఈ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే పుంబాగ ప్రథమోత్పత్తి రకాలుగా ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ అన్నీ కూడా పుంబాగ ప్రథమోత్పత్తి రకాలుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ యాంతర్ డెవలప్ అయ్యే టైంకి ఏమవుతుందంటే మనకి ఈ స్టిగ్మా ఉంటుంది కదా, ఈ స్టిగ్మా ఎలా ఉంటుందంటే అప్పటికే ఇది ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది. స్టిగ్మా కీలము మనకి అప్పటికే డెవలప్ అయి ఉంటుంది కాబట్టి అదేమవుతుందంటే అపరిపక్వంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పటికి ఇంకా మనకి యాంతరు డెవలప్ అయ్యేటప్పటికి ఈ స్టిగ్మా అప్పటికి ఇంకా డెవలప్ అవ్వదు.
ఇంకా డెవలప్ అవ్వదు కాబట్టి అది ఎలా ఉంటుందంటే అపరిపక్వ స్టేజ్లో ఉంటుంది అనమాట. ఈ స్టిగ్మాకి ఎలా ఉంటాయంటే కొన్ని లోబ్స్ ఉంటాయి, కీలాగ్రానికి తమ్మెలుగా ఉంటాయి అన్నమాట. ఈ లోబ్స్ కింద ఏముంటాయంటే సీలియాస్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న కేశగుచ్చాలాగా ఉంటాయి. వీటికి కేశగుచ్చాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే కీలం ఈ యాంతర్ ట్యూబ్ ద్వారా ఏమవుతుందంటే పెరిగేటప్పుడు ఈ సీలియాస్ ఏమవుతాయంటే వాటిలో చిక్కుకుంటాయి అన్నమాట. ఈ సీలియాస్ ఏవైతే ఉన్నాయి యాంతర్ ట్యూబ్లో సీలియాస్ అనేవి చిక్కుకుంటాయి అన్నమాట. ఈ కీలం మనకి స్టిగ్మా ఎలా ఎలా పెరుగుతూ వస్తుంది, యాంతర్ ట్యూబ్ ద్వారా అది పెరుగుతూ పైకి వస్తుంది అనమాట. ఇలా పెరిగేటప్పుడు ఏమవుతుంది, ఈ సీలియాస్ ఏవైతే ఉన్నాయో పరాగరేణువులు ఈ కేశాల్లో చిక్కుకుంటాయి అన్నమాట. పరాగరేణువులు ఏమవుతాయి, ఇప్పుడు మనం ఇలా యాంతర్ ట్యూబ్ వేసుకుంటాము, ఫ్లవర్లో ఈ యాంతర్ ట్యూబ్ ఉంటుంది కదా, ఈ యాంతర్ ట్యూబ్ నుంచి స్టిగ్మా పైకి రావాలి. స్టిగ్మా మనకి పైకి వస్తుంది. ఈ పైకి వచ్చినప్పుడు ఇక్కడ సీలియాస్ ఉంటాయి, సన్నగా సీలియాస్ ఉంటాయి. ఈ సన్నగా ఉన్న సీలియాస్కి ఏమవుతుంది, స్టిగ్మా పైకి వచ్చినప్పుడు ఇక్కడ పోలెన్స్ అన్ని కూడా చిన్న పోలెన్స్ ఉంటాయి కదా, ఈ సీలియాస్కి పోలెన్స్ అన్ని కూడా అంటుకుంటాయి అన్నమాట. ఈ చిన్న పోలెన్స్ పరాగరేణువులు పుప్పొడి రేణువులు ఉంటాయి కదా, ఈ చిన్న కేసాల లాంటి భాగాలకి ఇవి అంటుకుపోయి ఉంటాయి అన్నమాట. అంటుకుపోయి అంటే అన్నీ కూడా అది ఎలా ఉంటుంది, ఈ యాంతర్ ట్యూబు లోబ్స్లా ఉంటుంది, లైక్ ఈ లోబ్స్ లాగా ఉంటుంది అనమాట. ఈ తమ్మెలు ఈ యాంతర్ ట్యూబ్ పైకి వచ్చిన తర్వాత ఇవి ఎలా ఉంటాయంటే టూగా సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఎలా అయిపోతాయి, ఇక్కడ ఒకటి టూగా సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఈ ట్యూబ్ నుంచి బయటకు వచ్చి ఈ లోబ్స్ ఎలా సపరేట్ అయిపోతున్నాయి, టూగా సపరేట్ అయిపోతున్నాయి అనమాట. కాబట్టి ఈజీగా ఇక్కడ ఎంటమోఫిలీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కీటక పరాగ సంపర్కం జరగడానికి ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ ఎంటమోఫిలీ కనుక జరగలేదు అనుకోండి, కీటక పరాగ సంపర్కం జరగలేదు అనుకోండి, జరగనప్పుడు ఏమవుతుందంటే ఈ లోబ్స్ నుంచి ఏమవుతుంది, పోలెన్స్ ఈ లోబ్స్ గాలికి ఏమవుతాయి, కిందకి అటు ఇటు ఊగుతూ ఉంటాయి కదా, అలా ఊగినప్పుడు ఏమవుతుందంటే ఈ లోబ్స్ నుంచి ఎలా కిందకి ఊగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ లోబ్స్ అడుగు భాగాలు అంటే ఇక్కడ మనకి సీలియాస్కి అంటుకొని పోలెన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైతే మనకి కీటకాలు వచ్చి మనకి పోలినేషన్ జరగనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి సెల్ఫ్ పోలినేషన్ జరిగిపోతుంది అనమాట. ఇలా గాలికి ప్లాంట్ అంతా ఊగుతూ ఉంటుంది. ఊగినప్పుడు ఏమవుతుందంటే ఈ లోబ్స్ జస్ట్ కిందకి కిందకి వస్తాయి అనమాట. ఈ కిందకి వచ్చినప్పుడు ఏమవుతుంది, దీంట్లోంచి పోలెన్స్ వేరే ఫ్లవర్ మీద పడతాయి. ఇలా వేరే ఫ్లవర్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి సెల్ఫ్ పోలినేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. ఆత్మ పరాగ సంపర్కం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎవరి హెల్ప్ ఇక్కడ ఏం తీసుకోలేదు. ఇన్సెక్ట్స్ రాలేదనుకోండి, ఆ ఫ్లవర్ నచ్చలేదు, వాటికి రానప్పుడు ఏమవుతుంది, అవే సెల్ఫ్ పోలినేషన్ జరిగిపోతుంది. చిన్న గాలి వేసిందంటే చాలు, ఈ లోబ్స్లో ఉన్న పోలెన్స్ అన్ని ఈ కింద ఫ్లవర్స్ మీదకి లేదా పక్క ఫ్లవర్ మీదకి పడి ఏమవుతుంది, సెల్ఫ్ పోలినేషన్ అనేది ఇక్కడ జరిగిపోతుంది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే సేఫ్టీ మెకానిజంగా పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సేఫ్టీ మెకానిజంగా పిలుస్తాం, భద్రతా యాంత్రికంగా దీన్ని పిలుస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఆర్టెమిసియా జాంతియం. వీటిలో ఏం జరుగుతుందంటే మనకి వాయు పరాగ సంపర్కం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు గాలి వేసినప్పుడు ఆ లోబ్స్లో సీలియాస్కి అటాచ్ అయిన పోలెన్స్ అవి వేరే ఫ్లవర్ మీద వెళ్ళి పడుతూ ఉంటాయి అన్నమాట. వాయు పరాగ సంపర్కం అనేది ఆర్టెమిసియా అండ్ జాంతియంలో జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఆర్థిక ప్రాముఖ్యత. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆర్థిక ప్రాముఖ్యత. ఎకనామిక్ ఇంపార్టెన్స్ తీసుకుంటే ఫస్ట్ వన్ లాక్టికా సటైవా.
దీన్ని ఏమని పిలుస్తామంటే కావు కూర అని పిలుస్తాం అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి, లాక్టుకా. లాక్టుకా సటైవా, కావు కూర అని పిలుస్తాం అనమాట. దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే ఇవి సలాడ్స్లోకి, అంటే ఫస్ట్ మనం ఫ్లవర్స్ ప్లాంట్స్ తీసుకోలేదు కదా, ఇదేంటంటే ఫుడ్ ప్లాంట్స్ అనమాట. ఫస్ట్ ఏంటి, ఫుడ్ ప్లాంట్స్, ఫుడ్ మెటీరియల్స్, ఫుడ్ ప్లాంట్స్ ఆర్ ఫుడ్ మెటీరియల్స్, ఫుడ్ మెటీరియల్స్కి సంబంధించినవి ప్లాంట్స్. దీన్ని లీఫీ వెజిటేబుల్గా కూడా యూజ్ చేసుకుంటారు. లాక్టుకా సటైవాని లీఫీ వెజిటేబుల్గా ఉపయోగిస్తారు, ఆకుకూరగాను. నెక్స్ట్ దీన్ని ఎక్కువగా సలాడ్స్లోకి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సలాడ్స్లో ఇప్పుడు మనం క్యాబేజీ ఇలాంటివి ఎలా వేసుకుంటూ ఉంటాము సలాడ్స్లో, ఇవి కూడా ఈ లాక్టుకా సటైవాని కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. లీఫీ వెజిటేబుల్ లాంటి సలాడ్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ హీలియాంథస్ ట్యూబరోజస్. నెక్స్ట్ వన్ హీలియాంథస్ ట్యూబరోజస్. ఈ హీలియాంథస్ ట్యూబరోజస్ ఏమని పిలుస్తామంటే జెరుసలేం ఆర్టిచోక్. జెరుసలేం ఆర్టిచోక్ గా పిలుస్తాం అనమాట. హీలియాంథస్ ట్యూబరోజస్ ని జెరుసలేం ఆర్టిచోక్ అని పిలుస్తాం అనమాట. దీన్ని ఇది లైక్ ఏ ట్యూబర్ అనమాట. దీన్ని దుంపలుగా, ఇప్పుడు మనం పొటాటో, స్వీట్ పొటాటో ఎలా అయితే తింటున్నామో దీన్ని కూడా అదేవిధంగా దుంపల్ని ఆహారంగా ఫుడ్ మెటీరియల్స్గా తీసుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ చికోరియా ఇండిబస్. చికోరియా ఇండిబస్. చికోరియా ఇండిబస్. వీటి యొక్క రూట్స్ నుంచి ఏం తీస్తారంటే చికోరియా అనేది పౌడర్ అన్నమాట. చికోరియం ఇండిబస్ ప్లాంట్ యొక్క రూట్స్ నుంచి ఏం చేస్తారు, చికోరియా అనే పౌడర్ని తీస్తారనమాట. దీన్ని కాఫీ పౌడర్, మనం కాఫీ పెట్టుకుంటాం కదా మార్నింగ్ లేవగానే, హ్యాబిట్ ఏంటి, టీ ఆర్ కాఫీ తాగే హ్యాబిట్ ఉంటుంది. ఈ కాఫీలో మనం కొంచెం స్ట్రాంగ్ అండ్ చిక్కగా రావడం కోసం ఏం చేస్తారంటే ఈ కాఫీ పొడికి ఈ చికోరీ పౌడర్ని కలుపుతారనమాట. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్నెస్ అండ్ కొంచెం చిక్కగా రావడానికి ఇది హెల్ప్ చేస్తుంటుంది అనమాట. చికోరీ పౌడర్ మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్గా ఉండడం కోసం ఈ చికోరీ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆయిల్ ప్లాంట్స్. నూనెలు. మనకి ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ హీలియాంథస్ యానివస్, పొద్దుతిరుగుడు. సీడ్స్ నుంచి ఆయిల్ తీస్తారు కదా, సన్ఫ్లవర్, మనం డైలీ యూజ్ చేసుకునే సన్ఫ్లవర్ ఆయిల్ దేని నుంచి వస్తుందంటే హీలియాంథస్ యానివస్ నుంచి. దీన్ని మన సీడ్స్ నుంచి ఆయిల్ తీస్తూ ఉంటాం. దీన్ని మన ఫుడ్ ప్రోడక్ట్స్ని ప్రిపరేషన్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. డైలీ వంటల్లో మ్యాక్సిమం వాడే వాళ్ళందరూ కూడా ఏం వాడుతూ ఉంటారు, ఈ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతూ ఉంటారు కదా, దీన్ని వాడుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ కార్డమస్ టింక్టోరియస్ చెప్పుకున్నాం కదా, కుసుమ నూనె చెప్పుకున్నాం కదా. కార్డమస్ టింక్టోరియస్, కుసుమ. కుసుమ అంటే అమ్మాయి నేమ్ కదమ్మా, ఆయిల్. ఇది కార్డమస్ టింక్టోరియస్ ఆయిల్ అనమాట, ఆయిల్ ప్లాంట్ నేమ్. ఈ విత్తనాల నుండి దీన్ని కూడా ఏం చేస్తారంటే ఆయిల్ తీస్తారు. వీటి యొక్క సీడ్స్ నుంచి కూడా ఆయిల్ తీస్తారు. వీటిని వంటల్లోకి ఉపయోగిస్తాము,
అదేవిధంగా కొన్ని సోప్స్ ప్రిపరేషన్లో ఉపయోగిస్తాము. అదేవిధంగా వార్నిష్ తెలుసు కదా, షైనింగ్ కోసం, వుడ్ షైనింగ్ కోసం యూస్ చేస్తూ ఉంటాం కదా, ఈ వార్నిష్ ప్రిపరేషన్లో కూడా ఉపయోగిస్తారనమాట. ఈ కాటమస్ టింక్టోరియస్ కుసుమ నూనెను దేనికి ఉపయోగిస్తారంటే సోప్స్ అండ్ వార్నిష్ ప్రిపరేషన్ అండ్ ఆయిల్స్లో కూడా కామన్గా మనం పామ్ ఆయిల్ ఎలా అయితే యూస్ చేస్తామో ఈ కుసుమ నూనె కూడా అదేవిధంగా యూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఆయిల్ టాక్సిడస్ స్పాచులా. టాక్సిడస్ స్పాచులా మీన్స్ బంతిపూలు, మేరీగోల్డ్. టాక్సిడస్ స్పాచులా, మేరీగోల్డ్, బంతిపూలు. ఈ బంతిపూలు అంటే వీటి నుంచి కూడా ఏం చేస్తారంటే ఆయిల్ తీస్తారనమాట. టాక్సిడస్ స్పాచులా, టాక్సిడస్ మైన్యూటా. టాక్సిడస్ స్పాచులా అండ్ మైన్యూటా ఈ రెండింటిని కూడా రెండింటి నుంచి కూడా ఆయిల్ తీస్తారు. ఈ ఆయిల్ దీనికి ఉపయోగిస్తారంటే ఫ్లవర్స్ నుంచి ఆయిల్ తీస్తారనమాట. దీన్ని యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇది మంచి ఘాటైన వాసన వస్తూ ఉంటుంది. స్మెల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఘాటైన వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని యాంటీబయాటిక్ అండ్ క్రిమి సంహారిణిగా కూడా ఉపయోగిస్తారనమాట. ఇన్సెక్ట్స్ ఏమీ రాకుండా స్ప్రే చేసామనుకోండి. ఇది ఎందుకంటే అది ఘాటైన వాసన వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఘాటైన వాసనకి ఏమవుతాయి, ఇన్సెక్ట్స్ అన్ని కూడా ఇన్సెక్టిసైడ్గా ఉపయోగిస్తున్నాం దీన్ని. అదేవిధంగా యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తున్నాం. ఇన్సెక్టిసైడ్ అండ్ యాంటీసెప్టిక్ రెండు విధాలుగా ఉపయోగిస్తున్నాం. క్రిమి సంహారిణిగా అండ్ యాంటీబయాటిక్గా కూడా దీన్ని ఉపయోగిస్తున్నాం అనమాట. ఆ ఘాటైన వాసనకి ఏమవుతాయంటే ఈ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్ని చచ్చిపోతాయి అనమాట. ఓకేనా, ఇవి ఆయిల్ ప్లాంట్స్ అనమాట. నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్. థర్డ్ వన్ మెడిసినల్ ప్లాంట్స్. మందు మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్. దీంట్లో క్యాలెండ్యులా ఫస్ట్ వన్ ఏంటి, క్యాలెండ్యులా. ఈ క్యాలెండ్యులా ప్లాంట్ని ఏం చేస్తామంటే డ్రై చేస్తాం అనమాట. డ్రై చేసి ప్లాంట్ అంతా కూడా కాదు, ఓన్లీ ఫ్లవర్స్ని డ్రై చేస్తాం అనమాట. డ్రై చేసిన తర్వాత వీటిలో మనకి క్యాలెండ్యులా అనేది ఈ డ్రై అయిన ఫ్లవర్స్ నుంచి ఒక పౌడరు ప్రిపేర్ చేస్తాం. దాన్ని ఈ క్యాలెండ్యులాని ఏం చేస్తామంటే హోమియో మెడిసిన్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. ఈ డ్రై చేసిన ఫ్లవర్స్ నుంచి పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ని దేనికి ఉపయోగిస్తామంటే ఎక్కువగా హోమియో మెడిసిన్స్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. హోమియో మెడిసిన్ ప్రిపరేషన్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. మ్యాక్సిమం ఈ పౌడర్ని దేనికి ఉపయోగిస్తామంటే ప్లాంట్ నుంచి తీసిన పౌడరు. టోటల్ పౌడర్ అయితే కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, వౌండ్స్ ఉంటాయి కదా, గాయాలు అవుతూ ఉంటాయి కదా, గాయాలు అదేవిధంగా మనకి కాపు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అవి కమిలిపోతూ ఉంటాయి. కమిలిన గాయాలకి అదేవిధంగా దెబ్బలు తగిలినప్పుడు వీటిని అప్లై చేస్తూ ఉంటారు అనమాట. క్యాలెండ్యులాని అప్లై చేస్తూ ఉంటారు అనమాట. హోమియో మెడిసిన్లోను కమిలిన గాయాలకి దెబ్బలకి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వన్ ఎక్లిప్టా ప్రోస్టేటా. సెకండ్ వన్ ఎక్లిప్టా ప్రోస్టేటా, భృంగరాజ్ ఆర్ బొంటకలకడ. ఇది కింగ్ ఆఫ్ ఆయిల్గా పిలుస్తాం, కింగ్ ఆఫ్ ఆయిల్ ప్లాంట్గా పిలుస్తాం ఎక్లిప్టా ప్రోస్టేటాని. ఎక్లిప్టా ప్రోస్టేటాని ఎందుకు అలా పిలుస్తున్నాము అంటే ఎక్కువగా మనం ఈ సీడ్స్ నుంచి లేకుంటే ఈ సీడ్స్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా లీఫ్ను కూడా మొత్తం టోటల్ ప్లాంట్ అంతా ఉపయోగించేసుకోవచ్చు. ఆయిల్లో వేసుకోవడానికి టోటల్ ప్లాంట్ అంతా ఉపయోగించేసుకోవచ్చు. పౌడర్గానే వేసుకోవచ్చు, డైరెక్ట్ మనం వెట్టగా ఉన్నదన్నా వేసేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు దాన్ని కట్ చేసేసుకొని వేసేసుకొని ఆయిల్లో కాసేసుకోవచ్చు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా డెండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. డెండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా హెయిర్ గ్రోత్కి
హెయిర్ ఆయిల్గా ఉపయోగిస్తాం అనమాట. బెస్ట్ హెయిర్ ఆయిల్గా ఈ భృంగరాజు ఎక్లిప్టస్ రోస్టెడా నుంచి సీడ్స్ నుంచి లీవ్స్ నుంచి తీసిన ఆయిల్ని మనం దేనికి ఉపయోగిస్తామంటే హెయిర్ ఆయిల్గా ఉపయోగిస్తాం అనమాట. బెస్ట్ హెయిర్ ఆయిల్ అనమాట. హెయిర్ గ్రోత్ అండ్ డాండ్రఫ్ కంట్రోల్కి ఇది బాగా యూస్ అవుతూ ఉంటుంది అనమాట. డాండ్రఫ్ కంట్రోల్ అండ్ హెయిర్ గ్రోత్కి బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ ఆర్నికా మెంటానా. ఆర్నికా మెంటానా, ఈ ఆర్నికా మెంటానా నుండి ఆయిల్ తీస్తారనమాట. ఆయిల్ దేనికి ఉపయోగిస్తారంటే కొంచెం మనకి బెణుకులు కాలు ఒక్కొక్కసారి సడన్గా పట్టేస్తూ ఉంటుంది, బెణుకులు పట్టేస్తూ ఉంటాయి కదా, బెణుకుల నొప్పులకి వాపులు కొంత ఒక్కొక్కసారి కాలు ఏం చేస్తుందంటే స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ స్వెల్లింగ్ వచ్చినప్పుడు బెణుకులు పట్టినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి ఈ ఆయిల్ని ఆర్నికా ఆయిల్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఆర్నికా మెంటానా నుంచి ఆయిల్ ఏం తీస్తారు, ఆర్నికా ఆయిల్ తీస్తారు అనమాట. ఆర్నికా ఆయిల్ తీస్తారు ఆర్నికా మెంటానా నుంచి. ఈ ఆయిల్ ఏం చేస్తామంటే ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఆర్నికా మెంటానా నుంచి ఆయిల్, దీన్ని ఈ వాపులు బెణుకులకు ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఆర్టెమిసియా. ఈ ఆర్టెమిసియా నుంచి ఈ ఆర్టెమిసియా జాతుల నుంచి ఈ లీవ్స్ నుంచి కొన్ని ఆయిల్స్ తీస్తూ ఉంటారు. ఈ ఆయిల్స్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే మనకి చిన్నపిల్లల్లో నులు పురుగులు పడుతూ ఉంటాయి కదా, చిన్న ఎత్వాంశాల చిన్న పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగుల్ని కంట్రోల్ చేయడానికి ఆర్టెమిసియా నుంచి ఈ లీవ్స్ నుంచి తీసిన ఆయిల్ కొంత కనుక పిల్లలకి, ఇప్పుడు మనం ఈ క్యాస్టర్ ఆయిల్ ఎలా పట్టిస్తాము, మోషన్స్కి క్యాస్టర్ ఆయిల్ పట్టిస్తూ ఉంటారు కదా పిల్లలకి, అదేవిధంగా ఈ ఆర్టెమిసియా లీవ్స్ నుంచి తీసిన ఆయిల్ కనుక చిన్నపిల్లలకి కొంచెం తాగిస్తే ఏమవుతుందంటే లోపల చిన్న అత్వాంశం ఉంటాయి కదా, చిన్న పురుగులు ఉంటాయి కదా, నులు పురుగులు ఉంటాయి కదా, అవన్నీ ఏమైపోతాయంటే చచ్చిపోతాయి అనమాట. చచ్చిపోయి బయటకు వచ్చేస్తాయి. నులు పురుగులు కంట్రోల్ చేయడానికి ఈ ఆర్టెమిసియా లీవ్స్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వెర్నోనియా. ఈ వెర్నోనియా దేనికి ఉపయోగిస్తామంటే వెర్నోనియా సినేరియా ఉంది కదా, గరిటెకమ్మ చెప్పుకున్నాం కదా, మారుల మాతంగి గరిటెకమ్మ చెప్పుకున్నాం కదా. వెర్నోనియా సినేరియా అంటే ఇప్పుడు దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ లీవ్స్ని లెపర్సీ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. ఈ లీవ్స్ నుంచి వచ్చే మెడిసిన్ దేని కంట్రోల్ చేస్తుందమ్మా, లెపర్సీని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇవి మెడిసినల్ ప్లాంట్స్. నెక్స్ట్ దీంట్లో మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో ఆర్నమెంటల్ ప్లాంట్స్, అలంకరణ మొక్కలు. ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎక్కువగా మనకి గార్డెన్స్లో పెంచుకుంటూ ఉంటాం. మనకి బాగా తెలిసింది ఎవరు, టాక్స్టస్ ప్యాచులా, బంతి. బంతిపూలు అసలు ఎక్కడ చూసినా ఆర్నమెంటల్ ప్లాంట్గా లో కాస్ట్ మెటీరియల్గా టాక్స్టస్ ప్యాచులాని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ టాక్స్టస్ ఎరెక్టా. కాకరబంతి అంటే రెడ్ కలర్లో ఉంటాయి కదా ఫ్లవర్స్, దీన్ని కాకరబంతిగా పిలుస్తాం అనమాట. టాక్స్టస్ ఎరెక్టా అని కాకరబంతి అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ క్రైసాంతిమం ఇండికం, చామంతి. బెస్ట్ క్రైసాంతిమం ఇండికం కూడా
బెస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్ మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇంట్లో ఒక ప్లాంట్ కనుక తెచ్చి వేసుకున్నాం అనుకోండి, చామంతి, అదేం చేస్తుంది, ఒక చిన్న తెస్తే చాలు, నెక్స్ట్ ఇయర్ చూసేటప్పటికి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది చక్కగా. ఫ్లవర్స్ వచ్చేటప్పటికి అవి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్కి అందాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది అనమాట. మామూలుగా వదిలేసినా కానీ ఫ్లవర్స్ లేనప్పుడు కూడా ఇది కొంచెం ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే, కట్ చేస్తూ ఉంటే అది క్రోటన్ లాగా కూడా మనకి బాగానే ఉంటుంది, చూడడానికి క్రోటన్ లాగా అందంగానే ఉంటుంది అనమాట. క్రైసాంథమం ఇండిగం కూడా, చామంతి కూడా మనం ఆర్నమెంటల్ ప్లాంట్ గానే ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హీలియాంథస్ యానిమస్ కూడా పొద్దుతిరుగుడు. యాక్చువల్గా మనం పొద్దుతిరుగుడు దేనికి ఉపయోగిస్తాము, ఆయిల్ ప్లాంట్ గా ఉపయోగిస్తాం. సీడ్స్ ఆయిల్ కోసం, సన్ఫ్లవర్ ఆయిల్ కోసం వీటిని పెంచుకుంటూ ఉంటాం కదా. యాక్చువల్గా అయితే ఈ హీలియాంథస్ యానిమస్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. హీలియాంథస్ యానిమస్ చూడడానికి అందంగా ఉంటుంది అనమాట. అందంగా ఉంటుంది కాబట్టి వీటిని మనం ఆర్నమెంటల్ ప్లాంట్ గా కూడా ఉపయోగించవచ్చు అనమాట వీటిని. నెక్స్ట్ ఆర్టెమిసియా పాలెన్స్. ఆర్టెమిసియా పాలెన్స్ దీన్ని దవనం అని పిలుస్తాం అనమాట. ఏమని పిలుస్తాము, దవనం అని పిలుస్తాం అనమాట. ఇది కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది. ఆర్టెమిసియా పాలెన్స్ మంచి స్మెల్ వస్తుంది, లైక్ ఏ క్రోటాన్ గా ఉంటుంది అనమాట. ఇది కూడా లైక్ ఏ క్రోటాన్ గా ఉంటుంది. ఇవి మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్. నెక్స్ట్ వీడ్ ప్లాంట్స్. వీడ్ ప్లాంట్స్ చూస్తే ట్రైడెక్స్ ప్రోగ్రామర్స్, గడ్డి చామంతి ఎక్కడ చూసినా అది ఉంటూనే ఉంటుంది కదా. వీడ్ ప్లాంట్స్, వీడ్ ప్లాంట్స్ ట్రైడెక్స్ ప్రోగ్రామర్స్. ట్రైడెక్స్ ప్రోగ్రామర్స్, ట్రైడెక్స్ ప్రోగ్రామర్స్ ఎక్కడ చూసినా ఇది వీడ్ ప్లాంట్ లాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పార్థీనియం హిస్ట్రోకోరస్. ట్రైడెక్స్ అంటే గడ్డి చామంతి అంటున్నాం కదా, ఇది కలుపు మొక్క. మనం ఏం పెంచుకోవాల్సిన, మనం వద్దన్న సరౌండింగ్స్ లో పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. పీకుతా ఉంటే వస్తూ ఉంటాయి ఇవి. ట్రైడెక్స్ ప్రోగ్రామర్స్ గడ్డి చామంతి. నెక్స్ట్ పార్థీనియం హిస్ట్రోకోరస్, వయ్యారి పామ లేదా కాంగ్రెస్ గడ్డి. వయ్యారి పామ లేదా కాంగ్రెస్ గడ్డి. వయ్యారి పామ లేదా కాంగ్రెస్ గడ్డి. వెర్నోనియా సినేరియా, వెర్నోనియా సినేరియా. దీన్ని గరిటెకమ్మ లేదా సహదేవిగా పిలుస్తాం అనమాట. గరిటెకమ్మ లేదా సహదేవిగా పిలుస్తాం, వెర్నోనియా సినేరియన్ అనమాట. ఇవన్నీ కూడా మనకి. నెక్స్ట్ ఆర్టెమిసియా వల్గారిస్ లేకుంటే ఎక్లిప్టా ప్రోస్టేటా రాసుకోండి. ఎక్లిప్టా ప్రోస్టేటా గుంటకలగర.
ఎక్లిప్టా ప్రోస్టేట్ అని గుంటగలగరని కూడా మనం దేనిగా ఉపయోగిస్తామంటే ఈ వీడ్ ప్లాంట్ అన్నమాట. ఇది మనకి వరి పొలాల్లో గట్ల మీద ఎక్కువగా ఊడి పొడిచిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది అనమాట. రైనీ సీజన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని తెచ్చుకొని ఆయిల్లో వేసుకొని మరగబెట్టి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ లేకుండా ఉంటుంది. అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా యూజ్ అవుతుంది. అబ్బాయిలు బయట తిరిగేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ మనకి డస్ట్ అంతా పడిపోయి డాండ్రఫ్ ఎక్కువ పడుతూ ఉంటుంది. అమ్మాయిలకి హెయిర్ గ్రోత్కి, అబ్బాయిలకి డాండ్రఫ్కి, ఇద్దరికి డాండ్రఫ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది టోటల్గా ఆస్ట్రేసి ఫ్యామిలీ. నెక్స్ట్ దీంట్లో ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ మనకు తెలిసినవే కదా, మళ్ళీ మరి స్పెషల్గా అందులో చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. దాంట్లో మనకి ఏమేమి మధ్య రకం మొక్కలు ఉన్నాయి, ఏమున్నాయి, పుష్పకాలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రాసేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? పురోగతి లక్షణాలు దీన్ని బేస్ చేసుకొని వచ్చేస్తాయి. ఇది టోటల్గా మనకి ఆస్ట్రేసి ఫ్యామిలీ గురించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.